వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. డియర్ ఫ్రెండ్స్, గతంలో పెడగాజిలో ఈ ప్రశ్న అడిగారు. నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో సముచితంగా రాయడం అనేది ఈ బోధనా దశలో భాగం. ఆప్షన్ 1 ఆచరణ దశ, ఆప్షన్ 2 బోధన పూర్వ దశ, ఆప్షన్ 3 పరస్పర చర్య దశ, ఆప్షన్ 4 బోధనోత్తర దశ. చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చివరి వరకు మీరు క్లాస్ చూస్తే మెథడాలజీ అంటే ఏమిటి, పెడగాజీ అంటే ఏమిటి, మరి ఒక టీచింగ్లో ఉండే 3 ముఖ్యమైన దశలు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు. తప్పనిసరిగా వీడియో చూసిన వారికి టెట్ సీటెట్లో కానీ హెచ్డబ్ల్యూఓ లేక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి కేవీఎస్ ఎన్విఎస్ సంబంధించిన ఏ రిక్రూట్మెంట్లో అయినా కూడా ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. ఫార్ములేటింగ్ ద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ రైటింగ్ దెమ్ ప్రాపర్లీ ఇన్ బిహేవియరల్ టర్మ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ టీచింగ్ ఫేజ్. ఆప్షన్ 1 ఇంప్లిమెంటేషన్ ఫేజ్, ఆప్షన్ 2 ప్రీ యాక్టివ్ ఫేజ్, ఆప్షన్ 3 ఇంటరాక్టివ్ ఫేజ్, ఆప్షన్ 4 పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ఎప్పుడైనా పెడగాజీ బట్టి పద్ధతిలో కంటత విధానంలో రోట్ లెర్నింగ్ అర్థం లేకుండా లైన్ టు లైన్ జీకే మాదిరి నేర్చుకోకూడదు. కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఇక్కడ అడిగిన అంశం ఏంటంటే బోధనా దశలు, ఫేజెస్ ఆఫ్ టీచింగ్ ఆర్ స్టేజెస్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ ప్రధానంగా బోధనలో 3 దశలు ఉంటాయి. మీకు తెలుసు, ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ బోధనలో 3 ముఖ్యమైనటువంటి దశలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆ 3 ముఖ్యమైన దశలే ప్రీ యాక్టివ్ ఫేజ్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అండ్ ఇంటరాక్టివ్ ఫేజ్. బోధన పూర్వ దశ, పరస్పర చర్య దశ, బోధనోత్తర దశగా ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ బోధనలో ప్రధానంగా 3 దశలను వర్గీకరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ 3 దశలలో ఒక ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేదే మెథడాలజీ పెడగాజీ. చూడండి, మెథడాలజీ పెడగాజీ 3 మాటలలో మీకు చెప్పాను. బోధన పూర్వక దశ ప్రీ యాక్టివ్ ఫేజ్, పరస్పర బోధన దశ ఇంటరాక్టివ్ ఫేజ్, బోధనోత్తర దశ పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ఈ 3 దశలలో ఉపాధ్యాయుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని తెలుసుకోవడమే పెడగాజీ. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మీరు 5 మెథడ్స్ లేక పెడగాజీ మీరు చదువుతారు. బిఎడ్ లెవెల్లో 2 మెథడ్స్ లేక 2 పెడగాజీ మీరు చదవడం జరిగింది. ఎంత చదివినా పెడగాజీ అర్థం కాదు. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెగ్యులర్గా కాలేజీలోకి వెళ్ళి మైక్రో టీచింగ్, మ్యాక్రో టీచింగ్, మరి టీచింగ్ ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తారో, లెసన్ ప్లాన్స్ లేక పీరియడ్ ప్లాన్స్ కరెక్ట్గా రాస్తారో వాళ్ళకు మాత్రమే అంత ఎంతో ఐడియా ఉంటుంది. అది పోటీ పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ అట్లా వెళ్ళలేని వారు, బిఎడ్ కాలేజీకి 2 సార్లు మాత్రం వెళ్ళిన వారు, ఒకసారి ఫీజు కట్టడానికి, ఇంకొకసారి హాల్ టికెట్ తెచ్చుకోవడానికి మాత్రం వెళ్ళిన కొంతమంది విద్యార్థులు ఉంటారు. కరోనా పరిస్థితులలో చదవలేని వారు ఉంటారు. వారికి ఎంతగానో ఈ వీడియో క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి. నిర్దిష్ట బోధనా లక్ష్యాలు ఏ దశలో రూపొందించుకుంటారు, ఇది ఎలిమినేట్ చేయండి. బోధనా లక్ష్యాలు ఈ స్టేజ్లో పరస్పర బోధనా దశలో రాసుకుంటాడా లేక బోధన అంతా అయిపోయిన తర్వాత రాసుకుంటాడా? జాగ్రత్తగా ఆలోచిస్తే ప్లానింగ్ స్టేజ్ చూడండి. ఇక్కడ ప్లానింగ్ స్టేజ్ అనేది ప్రీ యాక్టివ్ ఫేజ్కు సంబంధించింది, బోధన పూర్వక దశకు సంబంధించింది. ఎగ్జిక్యూషన్, ప్లానింగ్ను ఎగ్జిక్యూట్ చేయడం ఈ యొక్క పరస్పర చర్య దశకు సంబంధించింది. తర్వాత మూల్యాంకనం చేయడం, ఇవాల్యుయేషన్, ఇది పోస్ట్ యాక్టివ్ ఫేజ్కు సంబంధించింది. ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి పోవడానికి ముందు ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు చేయబోయేటువంటి ఆపరేషన్ ఏమిటి, దానికి ఏం మెడిసిన్స్ అవసరమవుతాయి, సర్జరీ ఎంతసేపు ఉంటుంది, ఏ పరికరాలు కావాలి, పారామెడికల్ స్టాఫ్ ఎంతమంది కావాలి,
ఎంతమంది టీం కావాలి, మరి రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. సో ఆపరేషన్ చేస్తూ ఉంటాడు, 45 నిమిషాలు ఆపరేషన్ చేయాలి, 45 మినిట్స్. అది ఎగ్జిక్యూషన్, ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడం. తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అని కొంతమంది అంటుంటారు. ఆపరేషన్ అంతా అయిపోయింది, మన ప్లాన్ ప్రకారం ఆపరేషన్ చేశామా, మన ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయిందా లేదో తెలుసుకోవడమే థర్డ్ స్టేజ్. ఒక క్రికెట్ మ్యాచ్కి ముందు కెప్టెన్ తర్వాత టీం మెంబర్స్ ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ ఫర్ ద గేమ్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి 1 డేలో లేక 2020 మ్యాచ్లో. తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. అదేవిధంగా టీచింగ్లో కూడా ప్రతి ఉపాధ్యాయుడు ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లాన్లో ఈ లక్ష్యాలు రూపొందించుకోవాలి. ఫార్ములేటింగ్ ద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. మీకు తెలుసు, గతంలో అకాడమిక్ స్టాండర్డ్స్ రావడానికి ముందు 7 బోధన లక్ష్యాలు ఉండేవి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, అప్రిసియేషన్, స్కిల్. 7 బోధన లక్ష్యాలు. జ్ఞానము, అవగాహన, వినియోగము, వైఖరులు, అభిరుచులు, ప్రశంస, నైపుణ్యం. ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత 5 అకాడమిక్ స్టాండర్డ్స్ మ్యాథమెటిక్స్లో, 6 అకాడమిక్ స్టాండర్డ్స్ సోషల్ స్టడీస్లో, 7 అకాడమిక్ స్టాండర్డ్స్ సైన్సెస్లో ఉన్నాయి. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే 5, 6, 7 అని గుర్తుపెట్టుకోండి. 5 అకాడమిక్ స్టాండర్డ్స్ మ్యాథమెటిక్స్లో, 6 అకాడమిక్ స్టాండర్డ్స్ సోషల్ సైన్సెస్లో, 7 అకాడమిక్ స్టాండర్డ్స్ సైన్సెస్లో ఉన్నాయి. వీటిని బోధన పూర్వక దశలో, ప్రీ యాక్టివ్ ఫేజ్లో మనం రాసుకుంటాం, ప్లానింగ్ స్టేజ్లో. ఈ లక్ష్యాలకు అనుగుణంగా, అకాడమిక్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ ఎగ్జిక్యూషన్ స్టేజ్లో, పరస్పర చర్య దశలో 45 నిమిషాల టీచింగ్లో వివిధ బోధనా పద్ధతులు, అది ఉపన్యాస పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి కావచ్చు, బయోగ్రఫిక్ మెథడ్ కావచ్చు, అనెక్డోటల్ మెథడ్ కావచ్చు, ఎవల్యూషన్ మెథడ్ కావచ్చు, సోషల్ మెథడ్ కావచ్చు, సోర్స్ మెథడ్ కావచ్చు, ల్యాబొరేటరీ మెథడ్ కావచ్చు, ప్రాజెక్ట్ మెథడ్ కావచ్చు, హ్యూరిస్టిక్ మెథడ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కావచ్చు, ఇండక్టివ్ కావచ్చు, డిడక్టివ్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, సింథసిస్ కావచ్చు, 5 లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్ కావచ్చు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కావచ్చు, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ కావచ్చు, డిస్కషన్ మెథడ్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ మెథడ్ కావచ్చు, ప్లేవే మెథడ్ కావచ్చు, యాక్టివిటీ బేస్డ్ మెథడ్ కావచ్చు. ఏదైనా ఒక బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొని ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బోధనోపకరణాలు కూడా ఉపయోగిస్తాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అవి విజువల్ మెటీరియల్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, కార్టూన్స్ కావచ్చు, కామిక్స్ కావచ్చు, ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, రేడియో కావచ్చు, టేప్ రికార్డర్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, మూవీస్ కావచ్చు, బ్లాక్ బోర్డ్ కావచ్చు, బులెటిన్ బోర్డు కావచ్చు, ఫ్లానెల్ బోర్డు కావచ్చు, అవి 3 డైమెన్షనల్ మెటీరియల్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, స్పెసిమెంట్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, మాకప్స్ కావచ్చు, డయోరామాస్ కావచ్చు, అవి ప్రొజెక్టివ్ మెటీరియల్ కావచ్చు, ఎపిడియోస్కోప్ కావచ్చు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కావచ్చు, ఎల్సిడి కావచ్చు. ఈ బోధనోపకరణాలతో, బోధనా పద్ధతులతో సెకండ్ స్టేజ్లో 45 నిమిషాల క్లాస్ రూమ్ టీచింగ్లో ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంతటితో బోధన దశలు పూర్తి కాలేదు, టీచింగ్ పూర్తి కాలేదు. మనం నిర్ణయించుకున్న ఈ లక్ష్యాలు సాధించామా లేదా అనేది మూల్యాంకనం చేయాలి. ఇవాల్యుయేషన్ అనేది మనం ఎంపిక చేసుకున్న యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ సాధించామా లేదో మూల్యాంకన దశలో తెలుసుకోవాలి. అదేవిధంగా ఎంపిక చేసుకున్న అభ్యసన అనుభవాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు సక్సెస్ అయ్యాయా లేదా ఇవాల్యుయేషన్ చేయాలి. ఇట్లా బోధనలో 3 దశలు ఉంటాయని చెప్పాడు, 3 phases ఆఫ్ టీచింగ్ ఉంటాయని చెప్పారు. గెస్ట్ చేస్తారా ఎవరు చెప్పారో? మర్చిపోయారు. షార్ట్ టర్మ్ మెమరీ తక్కువగా ఉంది. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం బోధనలో ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. అడిగిన ప్రశ్న, ఈ లక్ష్యాలు రూపొందించుకోవడము, వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో సముచితంగా రాయడం. లెసన్ ప్లాన్ రాసేటప్పుడు, పీరియడ్ ప్లాన్ రాసేటప్పుడు మనం ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ రాసుకుంటాం. కనుక ఎక్కడ ఏ దశ అంటే అది బోధన పూర్వక దశ. సార్, ఇంత చిన్న ప్రశ్నకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా? ఎస్. మెథడాలజీ పెడగాజీగా మారింది. మెథడాలజీ అయినా పెడగాజీ అయినా ఈ 3 దశలలో ఒక ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ముఖ్యంగా ప్లానింగ్ స్టేజ్లో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, వాటినే ఇప్పుడు మనం అకాడమిక్ స్టాండర్డ్స్ అంటున్నాం, ఒకప్పుడు ఆబ్జెక్టివ్స్ అంటున్నాం, స్పెసిఫికేషన్స్ అంటున్నాం. ఇవి సాధించడం కోసమే మనం ఎయిమ్స్ పెట్టుకుంటాం. ఈ ఎయిమ్స్ సాధిస్తే అంతిమంగా సాధించేది వాల్యూస్, విలువలు. వీటిని సాధించడం కోసమే
తరగతి గదిలో మనం ఆచరణపూర్వకంగా పరస్పర బోధనా దశలో ఉపయోగించే బోధనా పద్ధతులు, బోధనా ఉపగమాలు, బోధన ఉపకరణాలు. ఆ తర్వాత మనం మూల్యాంకనం చేస్తాం. ఈ మూల్యాంకనం చేసేటప్పుడు క్వశ్చన్స్ ద్వారా టెస్ట్ తయారు చేస్తాం, లేక ఎగ్జామ్ తయారు చేస్తాం. దీని ద్వారా మార్క్స్ రాబడతాం. ఈ మార్క్స్ను నిరంతరం రాబట్టి అసెస్ చేస్తే అసెస్మెంట్ అంటాం, లేక జడ్జిమెంటల్ యాక్టివిటీ ఇవాల్యుయేషన్ అంటాం. ఈ 3 అంశాలు కలిపితేనే కరికులం. సో ఎంటైర్ పెడగాజీ అంతా కూడా ఈ 3 దశలకు సంబంధించినది. మీరు చూడండి, మీ పెడగాజీలో చాప్టర్స్ అన్నీ చదవండి. ఈ యొక్క ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ చెప్పిన 3 దశలకు సంబంధించిన టాపిక్సే ఉంటాయి. కనుక ఎప్పుడైనా పెడగాజీ చదివేటప్పుడు బట్టి పద్ధతిలో కోడ్ సిస్టంతో కాకుండా రియల్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ను ఊహించుకుంటూ చదివితే మీరు మంచి మార్కులు సాధిస్తారు. పెడగాజీ, మీ పెడగాజీ ఇంగ్లీష్ పెడగాజీ కావచ్చు, తెలుగు పెడగాజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. మరి రీసెంట్గా వచ్చిన గురుకుల ఫలితాలను చాలామంది పీజీటీ జాబ్స్ సాధించారు. వాళ్ళ ఉద్యోగాన్ని డిసైడ్ చేసింది పెడగాజీ. ఎమిలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ పెడగాజీ బేసిక్స్ నేర్చుకొని చాలామంది సక్సెస్ కావడం జరిగింది. ఒకవేళ మీకు కూడా పెడగాజీ అనేది ఒక వీక్ సబ్జెక్ట్ అయితే, పెడగాజీ అనేది ఒక కష్టమైన సబ్జెక్ట్ అయితే, సైకాలజీ అనేది ఒక వీక్ సబ్జెక్ట్ అయితే, సైకాలజీ అనేది ఒక కష్టమైన సబ్జెక్ట్ అయితే, ఎడ్యుకేషన్ ఎంత చదివినా అర్థం కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ అనే ఫోల్డర్లో టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, కేవీఎస్కు సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన ప్రామాణికమైన క్లాసెస్ తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి. మీరు కొంత ఓపిక చేసుకొని ఇవి విని క్లాసెస్ నచ్చితే ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇటువంటి ప్రామాణికమైన క్లాసెస్ కోసం తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే, కేవలం కంటెంట్ మాత్రమే మీకు కావాలంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇందులో ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.